హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే మసాలా కాకరకాయ అండి. చేదు లేకుండా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది చేదు ఇష్టపడరు. సో అందుకని కాకరకాయ తినడం మానేస్తారు. కాకపోతే కాకరకాయ మన హెల్త్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో చేదు లేకుండా కాకరకాయ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ నేను 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నానండి. వాటిని శుభ్రంగా కడిగేసి రౌండ్గా కట్ చేసి ఆ మధ్యలో విత్తనాలు ఉంటాయి కదా, అవన్నీ తీసేసి పెట్టాను. సో మీకు చేదున్నా పర్లేదు, తినగలుగుతాం అనుకుంటే మీరు ఇలాగే చేసుకోవచ్చు, తినొచ్చు అండి. అంటే ఇట్లా సాల్ట్ వేసి పెట్టకుండా. సో మాకు చేదు వద్దు అనుకున్నప్పుడు ఒక 1/2 టీ స్పూన్ అలా సాల్ట్ వేసి బాగా కలిపేసి 10 నిమిషాలు పక్కన పెట్టేయాలన్నమాట. మనం అందులో వాటర్ అంతా తీసేస్తే చేదు వెళ్ళిపోతుంది అన్నమాట మనకి. సో ఇది పక్కన పెట్టేసి మనం అప్పటి వరకు టైం వేస్ట్ చేసుకోకుండా మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. సో ఇక్కడైతే నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టాను. అది కొంచెం హీట్ అయిన తర్వాత కొద్దిగా వేరుశనగ పలుకులు ఉండి పల్లీలు, పచ్చి పల్లీలు. సో అవి కొంచెం వేగాక కొంచెం ఎండు కొబ్బరి చిన్న ముక్క వేసాను. నేను కొంచెం గ్రేవీ ఎక్కువ చేస్తున్నాను అనమాట కర్రీలో. మీకు కొబ్బరి ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇక్కడ కొద్దిగా ధనియాలు అన్నీ కొంచెం కొంచెం వేపాక చూపిస్తున్నాను అనమాట. నేను కట్ చేస్తున్నాను మధ్య మధ్యలో. సో కొంచెం జీలకర్ర, అది కొంచెం వేగాక 4-5 ఎండుమిరపకాయలు, అది కొంచెం రోస్ట్ చేశాక కొంచెం కరివేపాకు. ఇది మొత్తం మనం స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టే చేస్తున్నామండి రోస్ట్ అనేది. సో తర్వాత 7-8 వెల్లుల్లి రెబ్బలు అనమాట. మళ్ళీ మనం ఇంకా సపరేట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం అనమాట మనం కర్రీలో. సో నెక్స్ట్ వచ్చేసి నువ్వులు ఎందుకంటే మనం లాస్ట్లో వేసాం మాడిపోతాయని లాస్ట్లో వేసామన్నమాట నువ్వులు. సో ఫ్రెండ్స్, ఇది మన మసాలాలన్నీ వేగాయి రెడీ అయిపోయాయి కదా. ఇవి ఒక ప్లేట్లో తీసుకొని కూల్ అయ్యే వరకు మనం పక్కన పెట్టి మిక్సీ పట్టుకోవాలండి. మీరు పౌడర్ పట్టవచ్చు లేదా వాటర్ వేసి కొంచెం పేస్ట్ లాగా కూడా చేయొచ్చు అనమాట. సో నేను మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసి కాకరకాయల నుంచి వాటర్ వస్తుంది చూడండి. ఈ వాటర్ ఏదైతే ఉందో అదే మనకు చేదు వస్తుందన్నమాట. సో మొత్తం అలా తీసేయండి. తీసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి వాటిని కడగండి వాటర్లో. సో ఇక్కడైతే నేను పాన్ పెట్టి ఆయిల్ వేసాను. కొంచెం ఎక్కువ అవుతుంది అనమాట ఆయిల్, ఎందుకంటే మనం వీటిని దాంట్లో ఫ్రై చేయాలి కదా కాకరకాయలని. సో అందుకని కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేయండి. మీరు ఇప్పుడు హై ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వాటిని ఫ్రై చేయండి కాకరకాయలని. 4 మినిట్స్ అలా పడుతుంది మనకి టైము. సో ఫ్రై అయిపోయాయి చూడండి 4 మినిట్స్ తర్వాత. అంటే మధ్య మధ్యలో కలుపుతూ చేశాను అనమాట నేను. సో వాటిని పక్కకు తీసుకున్న తర్వాత మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడైతే నేను పోపు గింజలు వేసానండి 1 టీ స్పూను, జీలకర్ర, ఆవాలు, కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఒక ఆనియన్ చిన్నగా తరిగాను అనమాట. అది గ్రేవీలో కలిసిపోతుంది అనమాట. మళ్ళీ మనకు అది తేలకుండా కొంచెం ఆనియన్ ఉడకడానికి కొంచెం సాల్ట్ నేను కొంచెం వేసానండి. సాల్ట్ ఇప్పుడు కర్రీలో సరిపడినంత వేయలేదన్నమాట. సో ఒక 1/2 టీ స్పూను పసుపు, మనకి ఇది ఆనియన్ కూడా ఉడికిపోయాయి. తర్వాత ఒక టమాటో అండి, బాగా మగ్గిన టమాటో అయితే బాగుంటుంది దీంట్లోకి. సో ఒక పెద్ద సైజ్ టమాటా తీసుకున్నాను నేను. దీన్ని లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి 2 మినిట్స్ అలా, మనకి టమాటా మెత్తబడే వరకు అనమాట. సో టమాటా మెత్తబడింది కదా మనకి. ఇప్పుడు మనం
ఫ్రై చేసుకున్న కాకరకాయలు కూడా దాంట్లో యాడ్ చేసి మూత పెట్టేసి 3-4 మినిట్స్ వరకు మనం ఉడికిద్దాం అన్నమాట. అలాగే అంటే మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఉంది ఇప్పుడు. సో 4 మినిట్స్ తర్వాత నేనైతే ఇక్కడ 1.5 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కారం పొడి వేసానండి. ఎందుకంటే మనం దీంట్లో టమోటా వేసాము, చింతపండు కూడా వేస్తాం కాబట్టి. సో దీన్ని కూడా కొంచెం 2 నిమిషాలు అలా లో ఫ్లేమ్లోనే చేసుకున్న తర్వాత మనం మసాలా పట్టాం కదా మిక్సీలో, అది చెప్పాను కదా నేను పేస్ట్ పట్టాను, మీరు పౌడర్ కూడా పట్టుకోవచ్చు అనమాట అక్కడ వాటర్ వేయకుండా. సో ఈ మసాలా కూడా కలిపేసి 1-2 నిమిషాలు అలా లో ఫ్లేమ్లో మసాలాను కూడా మనం ఫ్రై చేసుకుందాం, కాకరకాయలు, కారం వీటన్నిటితో పాటు. సో మీరేంటంటే చింతపండు ముందే నానబెట్టుకోండి. ఎక్కడంటే మనం కాకరకాయలు కట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఉంటుంది కదా ప్రాసెస్ అక్కడ అనమాట. సో చూసారా 2 మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది మనకి. అప్పుడు మీకు కావాల్సినంత కన్సిస్టెన్సీలో వాటర్ వేసేయండి. అంటే ఒక గ్లాస్ వేస్తే మనకు సరిపోతుందండి, ఒక గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు కర్రీలోకి సరిపడా సాల్ట్ వేసేయండి అనమాట. అది కొంచెం ఉడికిన తర్వాత అందులో పుదీనా, నేను చెప్తూ ఉంటాను కదా ఎప్పుడైనా మసాలా కర్రీ ప్రిపేర్ చేసామంటే కంపల్సరీ పుదీనా వేయండి, డైజెషన్ బాగుంటుందన్నమాట. ఇన్ని మసాలాలు వేసాం కదా మనం, సో అందుకని. చూసారా ఇక్కడ 4-5 మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చేసింది మనకి. సో చివరిన ఏంటంటే పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టి బాగా గుజ్జు తీసి పెట్టాను అనమాట. సో ఇది ఒక 2 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి మనకి చింతపండు అనేది. చూసారా ఫ్రెండ్స్, ఉడికిపోయింది, ఆయిల్ అంతా పైకి వచ్చింది అంటే మన కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అయింది అని అర్థం అనమాట. సో చివరిన కొత్తిమీర వేసేసుకున్నామంటే మన మసాలా కాకరకాయ చేదు లేకుండా ప్రిపేర్ అయిపోయిందనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నంలోకి అయినా చపాతీలోకి అయినా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా కుదిరిందో నాకు చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్స్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.